బ్రేకింగ్ చూస్తున్న ములుగు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు పసుపు కుంకుమ నిమ్మకాయలతో పూజలు చేశారు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు దిగుతున్నారు. ములుగు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు పసుపు కుంకుమ నిమ్మకాయలతో పూజలు చేశారు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం శివారులో చేసినటువంటి క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామస్తులను భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి కంప్యూటర్ యుగంలో కూడా మూఢాచారాలను విశ్వసిస్తూ మంత్రతంత్రాల పేరుతోటి క్షుద్ర పూజలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు అయితే గ్రామాల్లోని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. పసుపు కుంకుమ నిమ్మకాయలతోటి పూజలు నిర్వహించి మంత్రతంత్రాలతోటి పూజలు నిర్వహించినటువంటి తీరు చూసినటువంటి గ్రామస్తులు అయితే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్షుద్ర పూజలకు పాల్పడినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకొని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలంటూ కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి. అధికార యంత్రాంగం కూడా స్పందించి గ్రామాల్లోని ప్రజలను చైతన్యపరిచేందుకు కోసం అవసరమైనటువంటి చర్యలు కూడా చేపట్టాలనేటువంటి డిమాండ్ వినిపిస్తా ఉంది. గ్రామ శివారులోనే ఇట్లా చేస్తున్నారు పసుపు కుంకుమ నిమ్మకాయలతో క్షుద్ర పూజలు. ఎవరిపైన అనుమానం వ్యక్తం చేశారా గ్రామస్తులు? ఒకవైపు భయాందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏమైనా దర్యాప్తు చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? సంబంధించిన వ్యవహారాలను పరిశీలించినటువంటి గ్రామస్తులు ఇచ్చినటువంటి సమాచారంతో పోలీసులు అయితే రంగప్రవేశం చేశారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టి ఎవరైతే ఇటువంటి ఘటనలకు పాల్పడ్డారో వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటుగా ప్రజలను చైతన్యపరిచేందుకు కోసం కూడా చర్యలు చేపడతామంటూ స్థానిక పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి చర్యలు అయితే ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.